సో మార్నింగే న్యూస్ ఏముంది అని చెప్పి అన్ని న్యూస్ పేపర్లు చూసేస్తాం. అసలు స్టేట్లో ఏం జరుగుతుంది, కంట్రీలో ఏం జరుగుతుంది, అసలే వార్ పరిస్థితులు ఇలా న్యూస్ తెగ వెతికేస్తాం. సో మనం ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్గా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ చూద్దాం. కిషన్ రెడ్డి అడ్డుతున్నారు. తుమ్మిడిహెట్టికి అనుమతులు ఇవ్వద్దని మహారాష్ట్ర సీఎంకు చెప్పింది ఆయన కాదా? అసలు కిషన్ రెడ్డి పైన రేవంత్ రెడ్డి ఎటువంటి కామెంట్స్ చేస్తారో చూద్దాం. మా సార్ బీజేపీలో ఉంటాడు, కానీ బీఆర్ఎస్ వాళ్ళతో మాట్లాడుకుంటాడు. కేసీఆర్ చెప్పినట్టే వింటాడని మీ సొంత పార్టీ వాళ్ళే చెప్తున్నారు. నీకు పార్టీ మారే అవసరం ఏముంది? ఉన్న దాంట్లో ఉంటావు, పక్క దాంట్లో తింటావు. దొంగది కాదు దొడ్లకు దాలన్నట్టు నీ వ్యవహారం ఉంటుంది అని కిషన్ రెడ్డిని ఉద్దేశించి రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్. తుమ్మిడిహెట్టికి అనుమతులు ఇవ్వద్దని మహారాష్ట్ర సీఎంకు చెప్పింది ఆయన కాదా? మెట్రో విస్తరణ, మూసీ అభివృద్ధి, ఆర్ఆర్ఆర్కు కేంద్రం ఎక్కడ నిధులు ఇవ్వడం లేదు, ఎందుకు నిధులు ఇవ్వడం లేదు? అనుమతులు తీసుకొస్తే సభ పెట్టి సన్మానిస్తాం. కేటీఆర్ చెప్పినట్టు కిషన్ రెడ్డి వింటారని బీజేపీ కార్యకర్తలే చెబుతున్నారు. ఇదేం బుద్ధి? బీఆర్ఎస్ పార్టీతో కలిసి గూడుపుటాని సీఎం. నాగోల్ నుంచి గౌరెల్లి వరకు మూసీ 2వ దశ అభివృద్ధి పనులు చేపడతామని వెల్లడి. 1511 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన. పౌర సేవలకు QR1 యాప్ ఆవిష్కరణ. సో సీఎం రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిని ఉద్దేశించి కీలక కామెంట్స్ చేశారు. సో అసలు తుమ్మిడిహెట్టికి నిధులు ఇవ్వద్దని చెప్పింది ఆయన కాదా? అసలు ఇక్కడ బీజేపీలో ఉంటాడు కానీ బీఆర్ఎస్ చెప్పింది చేస్తాడు, కేటీఆర్ చెప్పింది వింటాడని చెప్పి ఆ సొంత పార్టీ నేతలే చెప్పారు. కేటీఆర్ చెప్పినట్టు వింటాడని, బీఆర్ఎస్ పార్టీతో కలిసి గూడు పుట్టాన్ని నడిపిస్తున్నాడని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారు. అసలు నాగోల్ నుంచి గౌరెల్లి వరకు మూసీ 2వ దశ అభివృద్ధి పనులు చేపడతామని చెప్పి ఆయన చెప్పారు. ఇక్కడ చూస్తే 2.5 ఏళ్లలో కాలికి బల్పం కట్టుకుని 50 సార్లు ఢిల్లీకి వెళ్ళా, 5 సార్లు ప్రధాని మోదీని కలిసి, అయినా మెట్రో విస్తరణకు అనుమతి రాలే. మూసీ ప్రక్షాళన, ఆర్ఆర్ఆర్కు నిధులు ఇవ్వరు. ఇవన్నీ ఎందుకు ఆగుతున్నాయి? ఎవరు ఆపుతున్నారు? రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నిజానికి రాష్ట్రానికి ఏవి దక్కకుండా అడ్డుకుంటుంది కిషన్ రెడ్డి అని మండిపడ్డారు. బీఆర్ఎస్తో కలిసి ఆయన గూడుపుటాని చేస్తున్నారని చెప్పి ఆయన చెప్పారు. 1511 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఉప్పల్ బగాయత్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఔషధ కొనుగోళ్లపై విజిలెన్స్. 2022 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు జరిపిన కొనుగోళ్లపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం. 3500 కోట్ల టెండర్లు, పర్చేజుల తనిఖీలు, టెండర్ల ఖరారులో నిబంధనల ఉల్లంఘనలు, కొందరికి అనుకూలంగా మారిన నిబంధనలు, మార్కెట్ ధర కంటే ఎక్కువ చెల్లించి కొనుగోళ్లు, ఆర్థిక అవకతవకలు, లోపించిన పారదర్శకత, TGMS IDCED బృందంపై విచారణ, మందుల కొనుగోళ్ల రికార్డులు ఇవ్వాలని ఆదేశిస్తూ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ లేఖ, అరకొరగా సమాచారం ఇచ్చిన అధికారులు. సో రాష్ట్రంలో ఏవైతే ప్రభుత్వ ఆసుపత్రుల్లో అటు మందులు కానివ్వండి, లేదంటే వైద్య సామాగ్రి కొనుగోలులో తీవ్ర అవినీతి అవకతవకలు జరిగింది అని చెప్పి 2022 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ఏవైతే కొనుగోళ్లు జరిపారో వాటన్నిటిపైన కూడా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి విజిలెన్స్ విచారణ జరిపించాలని చెప్పారు. మరి ఇప్పటికే మందులు కొనుగోలు రికార్డులు ఇవ్వాలని చెప్పి అటు ఆదేశిస్తూ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ లెటర్ కూడా రాసింది. అటు అధికారులు అరకొరగా సమాచారం ఇచ్చారు. కోట్లకు చేరువలో మస్క్. సో ఎలన్ మస్క్ కోట్లకు చేరువలో ఉన్నారు. 1 ట్రిలియన్ డాలర్ల మార్కు దాటుతారని చెప్పి అంచనా వేస్తున్నారు. 12వ IPOకి రానున్న స్పేస్ ఎక్స్ కంపెనీ. అది విజయవంతమైతే మాస్క్ ఆస్తుల నికర విలువ $1 ట్రిలియన్ మార్కు దాటుతుందని అంచనా. అదే జరిగితే తొలి ట్రిలియనరీగా చరిత్ర. మన కరెన్సీలో ఆ సొమ్ము కోట్లకు పైమాటే. చాలా దేశాల జీడిపి కన్నా మస్క్ సంపదే ఎక్కువ. గంటకు 9.5 కోట్ల చొప్పున నిరంతరాయంగా ఖర్చు పెట్టినా మొత్తం ఖర్చు అవ్వడానికి 100 ఏళ్లకు పైగానే. సో ఒకవేళ IPOకి రానున్న స్పేస్ ఎక్స్ కంపెనీ అది విజయవంతమైతే మాత్రం మస్క్ ఆస్తులు కోట్లకు చేరువలో వస్తుంది. సో గంటకు 9 కోట్లు ఖర్చు పెట్టినా సరే, 9.5 కోట్లకు ఖర్చు పెట్టినా సరే 100 ఏళ్ల పాటు ఆయనకు ఉన్నటువంటి ఆస్తి 100 ఏళ్లకు పైగానే టైం పడుతుంది ఆస్తి ఖర్చు చేయడానికి. ఇక తొలి ట్రిలియనర్గా చరిత్ర సృష్టించడానికి 1 అడుగు దూరంలో మస్క్ ఉన్నారని చెప్పుకోవచ్చు. మన కరెన్సీతో ఆ సొమ్ము కోట్లకు పై మాటే. చాలా దేశాల జీడిపి కంటే అటు మస్క్ సంపదే ఎక్కువగా ఉంది. నేడు ఇండి కూటమి జన్ బంధన్
కాంగ్రెస్ నేతృత్వంలో ఢిల్లీ మిత్రపక్షాల కీలక సమావేశం 23 పార్టీలు వస్తాయి. జైరాం 2029 ఎన్నికలపై ప్రధాన దృష్టి. ఉమ్మడి వ్యూహంపై నేతల కసరత్తు. ఢిల్లీకి చేరిన టీఎంసీ చీఫ్ మమతా, డిఎంకే ఆమ్ ఆద్మీ పార్టీ దూరం. సో అటు బీజేపీకి కాకుండా మిగతా పార్టీలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇండి కూటమికి జన్బంధన్, ఈరోజు జన్బంధన్ అనే కార్యక్రమం చేయనున్నారు. 2029 ఎన్నికల లక్ష్యంపైనే ప్రధాన దృష్టి సారించనున్నారు. ఇప్పటికే జైరాం వెల్లడించారు 23 పార్టీలు వస్తాయని. సో ఇటు ఢిల్లీకి టీఎంసీ చీఫ్ మమతా కూడా చేరుకుంది. డిఎంకే ఆమ్ ఆద్మీ పార్టీ ఈ జన్బంధన్కి దూరంగా ఉన్నారు. తిరుచిలో ఈస్ట్ బరిలో రాఘవ లారెన్స్ టీవీకే నుంచి పోటీ చేస్తారని ప్రచారం. 11న ప్రకటన చేయనున్నట్లు వెల్లడి. సో ఇటు తిరుచి ఈస్ట్ నుంచి అటు రాఘవ లారెన్స్ పోటీకి వస్తారని చెప్పి ప్రచారం జరుగుతుంది. 11న ప్రకటించనున్నారని కూడా తెలుస్తుంది. ప్రధానిను తప్పించే బాధ్యత ప్రధానిదే. యువత గలమెత్తితేనే వ్యవస్థ గారిన. కేంద్ర విద్యా మంత్రి వారంలో వైదొలగకపోతే భారీగా నిరసనలు. జంతర్ మంతర్ ధర్నా కేవలం ట్రైలరే. సీజేపీ నేత అభిజిత్ దీప్కే హెచ్చరిక. సో అటు కాక్రోచ్ జనతా పార్టీ స్థాపించినటువంటి అభిజిత్ దీప్కే ఇటు నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో విద్యామంత్రి వెంటనే వారంలో రాజీనామా చేయాలని, లేదు అంటే నిరసనలు భారీ ఎత్తున నిరసనలు చేస్తామంటూ హెచ్చరించారు. ఆదిలాబాద్ లో వాయుసేన పైలట్లకు శిక్షణ. హకీంపేట దుండిగల్లోని ట్రైనింగ్ సెంటర్లకు అనుబంధంగా మరో కేంద్రం. సివిల్ ఏవియేషన్ పరిధిలో ఉన్న పైలట్ శిక్షణ కేంద్రాలు వరంగల్కు. ఎయిర్పోర్టుల నిర్మాణంతో పాటు ట్రైనింగ్ కు అవసరమైన ఏర్పాట్లు. హైదరాబాద్ ఎయిర్ ట్రాఫిక్ నేపథ్యంలో ప్రతిపాదనలు. సో ఇప్పుడు ఏదైతే హకీంపేట దుండిగల్లో ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయో దాంతో పాటు ఇంకొక అదనంగా మరో కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. ఆదిలాబాద్ లో వాయుసేన పైలట్లకు శిక్షణ ఇవ్వనున్నారు. సో అంతేకాకుండా సివిల్ ఏవియేషన్ పరిధిలో ఉన్నటువంటి పైలట్ ట్రైనింగ్ సెంటర్స్ అన్నింటినీ కూడా వరంగల్లో ఏర్పాటు చేయనున్నారు. ఎయిర్పోర్ట్ల నిర్మాణంతో పాటు ట్రైనింగ్ అవసరమైన ఏర్పాట్లు కూడా అక్కడ చేయనున్నారు. హైదరాబాద్ ఎయిర్ ట్రాఫిక్ నేపథ్యంలో ఇటువంటి ప్రతిపాదనలు తీసుకొచ్చారు. పాఠశాలల పునఃప్రారంభం 15 నుంచి సెలవులు 3 రోజులు పొడిగింపు. కొత్త విద్యా సంవత్సరంలో 227 పని దినాలు. ప్రతి 3వ శనివారం నో బ్యాక్ డే. అకాడమిక్ క్యాలెండర్ విడుదల. సో నార్మల్గా జూన్ 12 నుంచి ఎప్పుడు కూడా స్కూల్స్ ఓపెన్ అవుతాయి. ఈరోజు మరి ఈ విద్యా సంవత్సరం జూన్ 15 నుంచి ఓపెన్ కానున్నాయి. 3 రోజులు పాటు సెలవులు పొడిగించారు. అదేవిధంగా ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ విద్యా సంవత్సరాలు చూసుకున్నట్లయితే 227 పని దినాలు ఉన్నాయి. మరి ప్రతి 3వ శనివారం కూడా నో బ్యాక్ డేగా డిక్లరించారు. అకాడమిక్ క్యాలెండర్ని విడుదల చేశారు. నిమ్స్ డైరెక్టర్గా డాక్టర్ రాహుల్ దేవరాజ్ యూరాలజీ విభాగంలో విశేష అనుభవం కలిగిన వైద్యుడు. నిమ్స్లో కిడ్నీ మార్పిడి, రోబోటిక్ సర్జరీలో కీలక పాత్ర. సో నిమ్స్ డైరెక్టర్గా డాక్టర్ రాహుల్ దేవరాజ్ని నియమించారు. చూసుకున్నట్లయితే యూరాలజీ విభాగంలో విశేష అనుభవం కలిగినటువంటి డాక్టర్. ఇది ఈరోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్. మరి ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏముందో చూద్దాం. ఇక్కడ ఇరుముడి సిద్ధం రవితేజ ప్రధాన పాత్రలో పోషించినటువంటి అంటే తండ్రి కోతుళ్ళ మధ్య జరిగే ఎమోషన్ మరి భక్తి భావం ఇదంతా కూడా ఈ సినిమాలో కనిపించనున్నటువంటి నేపథ్యంలో ఆగస్టు 21న ఈ సినిమా విడుదలకు సిద్ధం కానుందని మూవీ టీం ప్రకటించారు. బోలా బాలయ్య అద్భుతం. సో బాలయ్య బాబు బర్త్డే సందర్భంగా జూన్ 10న బాలయ్య బాబు బర్త్డే సందర్భంగా బోలా బాలయ్య అనే సాంగ్ను తెరకెక్కించారు. ఇది చాలా అద్భుతంగా ఉందంటూ ప్రముఖ డైరెక్టర్ బోయపాటి శ్రీను చెప్పారు. ఇంకా ఇప్పటికీ సంగీతం నుంచి నేర్చుకుంటూనే ఉన్న కమల్ హాసన్ సంగీతం పైన కొన్ని కీలక కామెంట్స్ చేశారు. మరి సంగీతం శ్రీనివాసరావు తెరకెక్కించినటువంటి సింగ్ గీతం సినిమా ఈ నెల 11న రానున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కమల్ హాసన్ చేసినటువంటి కామెంట్స్ కీలకంగా మారాయి. అసలు సంగీతం నుంచి ఒక పుష్పక విమానంగా ఆయన 2 కథలు చెప్పారు. ఒకటి పుష్పక విమానంగా వచ్చింది, ఇంకొకటి మాయాబజార్ నుంచి ఇంకొకటి రెండోది సంగీతంగా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మాయాబజార్ నుంచి ఈ చిత్రం వరకు ఆయనలో ఎలాంటి మార్పు లేదు. అసలు జెన్జీ కంటే ముందే ఆయన ఆలోచనలో ముందుంటారు. ఈ ప్రాజెక్ట్ని నిర్మించుంటే బాగుంటుంది అనిపించింది. ఇప్పటికే సంగీతం శ్రీనివాస్ నుంచి నేర్చుకుంటూనే ఉన్నానని కమల్ హాసన్ కొన్ని కీలక కామెంట్స్ చేశారు. బిగ్ బాస్ 10 వచ్చేస్తోంది. సో బిగ్ బాస్ 10వ సీజన్ వచ్చేస్తోంది అని చెప్పి
తెలుగు రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ 10 ఇప్పటికే 9 సీజన్లను పూర్తి చేసుకుంది. ఇప్పుడు 10వ సీజన్ కూడా వస్తుంది. దీన్ని అధికారికంగా ప్రకటిస్తూ నిర్వాహకులు స్పెషల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ బిగ్ బాస్ 10 లో కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరించనున్నారు. సో ఈ రోజు ఆంధ్రజ్యోతి మూవీ న్యూస్ ఇది. మరి సాక్షిలో ఎటువంటి న్యూస్ కవర్ చేశారో చూసేద్దాం. అభివృద్ధికి కలిసి రండి. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్, ఎన్నికలప్పుడే రాజకీయాలు చేద్దాం. ఉప్పల్ బగాయత్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ అంతర్జాతీయ నగరం అని చెప్పుకుంటే సరిపోతుందా? ఆ మేరకు అభివృద్ధి జరగాలి. మూసిలో మురికి వల్లే ఈ భూములకు విలువ లేదు. కొడంగల్లో ఓడిపోయాక మల్కాజ్గిరిలో ఆశీర్వదించి ఎంపీగా గెలిపించారు. కిషన్ రెడ్డి గారు అనుమతులు తెండి గండ పెండేరం తొడుగుతామని వెల్లడి. సీఎంకు హిట్లర్ సెగ. సో మల్కాజ్గిరి ఎంపీగా గెలిపించినప్పుడు వేరే ప్రభుత్వం ఉన్నందున మీరు ఆశించిన అభివృద్ధి చేయలేకపోయాను, కానీ ఇప్పుడు సీఎంగా ఉన్న రాజకీయాలకు అతీతంగా అసలు ఎన్ని నిధులైనా ఎన్ని అనుమతులైనా తెస్తాను అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అభివృద్ధికి కలిసి రండి, ఎన్నికలు అప్పుడే రాజకీయాలు చేద్దాం. మరి కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధుల్ని కిషన్ రెడ్డి గారు తీసుకురావాలని చెప్పారు. సో సీఎంకు హిట్లర్ సెగా. మరి ఏదైతే హిట్లర్ ద్వారానే హైడ్రాని తీసుకొచ్చానని చెప్పారో దానికి అందరూ కూడా వ్యతిరేకిస్తున్నటువంటి దాంట్లో సీఎంకు హిట్లర్ సెగా. సీఎం శంకుస్థాపన చేసిన పనులు: ఎంఎంసీ కార్యాలయ భవనం 98 కోట్లు, ఏఓసీ సెంటర్ ప్రత్యామ్నాయ రోడ్లు 960 కోట్లు, టీకేఆర్ కాలేజ్ జంక్షన్ ఫ్లైఓవర్ 416 కోట్లు, మల్కాజ్గిరి 100 పడకల ఆసుపత్రి భవనం 37.50 కోట్లు. యువశక్తి క్షీణిస్తోంది. మరి ఇప్పుడు చైనా కానివ్వండి, దక్షిణ కొరియా కానివ్వండి, ఇవన్నీ కూడా ఏదైతే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయో, వృద్ధులు పెరిగిపోతున్నారు, యువత తగ్గిపోతుంది. సో ఈ భారతదేశంలో కూడా, ఇండియాలో కూడా అదే పరిస్థితి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి కవర్ చేస్తూ ఇక్కడ ఒక న్యూస్. రాష్ట్రంలో తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు, రీప్లేస్మెంట్ స్థాయి కంటే దిగువకు ఆందోళన కలిగిస్తున్న NFHS 6 గణాంకాలు. రాష్ట్రంలో మొత్తం సంతానోత్పత్తి 1.7కు పతనం, జాతీయ సగటు 1.9 కంటే తెలంగాణలో తక్కువ నమోదు. భవిష్యత్తులో వృద్ధ జనాభా పెరుగుదల, కార్మికుల కొరతకు అవకాశం. సో సంతానోత్పత్తి రేటు తగ్గడంతో అక్కడ ఒక న్యూస్. ప్రాణహిత చేవెళ్లకు కొత్త రూపు, ప్రాజెక్టు పునరుద్ధరణకు వడివడిగా అడుగులు, 10,000 కోట్ల ప్రాథమిక అంచనాలతో కొత్త అలైన్మెంట్. తుమ్మిడిహెట్టికి బదులు వార్ధా, వెయిన్, గంగా నదులపై సమాంతర బరాజ్. వార్ధా, వెయిన్, గంగా బరాజ్ లొకేషన్లో జియో ఫిజికల్ పరీక్షలు షురు. బరాజ్ ఎత్తుపై మహారాష్ట్రతో సంప్రదింపులకు రాష్ట్రం ప్రయత్నాలు. 148 నుంచి 152 మీటర్ల ఎత్తుతో వేర్వేరు ప్రత్యామ్నాయాలకు అంచనాల తయారీ. మహారాష్ట్ర స్పందన ఆధారంగా ఎత్తుపై తుది నిర్ణయం, ఆ తర్వాతే ప్రాజెక్టుపై ముందడుగు. ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతల పథకం పునరుద్ధరణ పనులు కొలుకు వచ్చేస్తున్నాయి. ఇటు 10,000 కోట్ల ప్రాథమిక అంచనాలతో కొత్త అలైన్మెంట్. తుమ్మిడిహెట్టికి బదులు వార్ధా, వెయిన్, గంగా నదులపై సమాంతర బరాజ్ నిర్మించాలని చెప్పి ఆలోచిస్తున్నారు. ఎత్తు మినహాయిస్తే మిగిలిన అన్ని విషయాల్లో స్పష్టత వచ్చింది. మరి ఈ ఎత్తు అంశం అటు మహారాష్ట్ర ఇచ్చేటువంటి స్పష్టత పైన ఆధారపడి ఉంది. 148 నుంచి 152 మీటర్ల ఎత్తులో నిర్మించే అవకాశాలు ఉన్నాయి. గోదావరి కావేరీ లింక్ పై రేవంత్ సర్కార్ జలద్రోహం. పాలమూరు ప్రాజెక్టుకు ఎన్ఓసి పేరుతో రాష్ట్ర జల హక్కులను తాకట్టు పెడుతున్నారు. చంద్రబాబు ప్రయోజనాల కోసం సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు. గోదావరిలో తెలంగాణకి రావాల్సిన 968 టీఎంసీల హక్కులను కాపాడాలి. అవసరమైతే ఢిల్లీలో ధర్నాలు, అఖిలపక్ష పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధం. హరీష్ రావు. సో ఇటు చూసుకున్నట్లయితే పాలమూరు ప్రాజెక్టును ఎన్ఓసి పేరుతో రాష్ట్ర జల హక్కును తాకట్టు పెడుతున్నారని, అసలు ఏపీ ప్రయోజనాల కోసం, చంద్రబాబు ప్రయోజనాల కోసమే సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని, గోదావరిలో తెలంగాణకు రావాల్సినటువంటి జలాలు 968 టీఎంసీల హక్కులను కాపాడాలి, అవసరమైతే మేము ఢిల్లీ వెళ్ళి పోరాటం చేస్తామని హరీష్ రావు కామెంట్స్ చేశారు. నేడే ఇండియా జన్బంధన్. ఢిల్లీలో విపక్ష కూటమి కీలక సమావేశం. భవిష్యత్తు కార్యాచరణ, ఉమ్మడి వ్యూహంపై చర్చించనున్న నేతలు, హాజరు కానున్న 23 పార్టీల నాయకులు. అటు ఇండియా కూటమి జనబంధన్ ఒక కీలక సమావేశం కానుంది. ఇందులో 23 మంది పార్టీల నాయకులు పార్టిసిపేట్ చేయనున్నారు. మా పోరాటం ఆగదు, ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి దిగిపోవాల్సిందే, విద్యా వ్యవస్థలో సమూల మార్పు కోసం ఎజెండా రూపొందిస్తాం. కాక్రోజ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే వెల్లడి. అభిజిత్ దీప్కే ఇటు నీట్ పేపర్ లీక్ ఘటన ఏదైతే సంచలనం రేపిందో దాని గురించి వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేయాలి, లేదు అంటే నిరసనలు ఉధృతం చేస్తామని చెప్పారు. అర్ధరాత్రి పబ్ మఫ్టీలో మహిళా డీసీపీ. డెక్కాయ్ ఆపరేషన్ నిర్వహించిన రితిరాజ్.
కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్లోకి ఐటీ ఉద్యోగుల అర్ధరాత్రి వెళ్లిన వైనం, అడుగడుగున నిబంధనల ఉల్లంఘన, అసాంఘిక కార్యకలాపాల చిత్రీకరణ. ఆపై స్థానిక పోలీసులకు సమాచారం, దాడి చేసిన పోలీసు బృందం, 9 మంది సిబ్బంది అదుపులోకి, కేసు నమోదు, యజమాని వివరాల కోసం ఆరా. సో ఇటీవల మనం చూసాము మల్కాజ్గిరికి చెందినటువంటి సుమతి గారు కూడా అక్కడ రోడ్డు పైన ఏ విధంగా మఫ్టీలో వెళ్ళి అందరూ ఆకతాయిలు 40 మందికి పైగా ఆకతాయిలో ఆమెని ఏడిపించినటువంటి పరిస్థితి. తర్వాత కౌన్సిలింగ్, ఆమె ఐపీఎస్ అని తెలియగానే వాళ్ళందరూ కూడా భయపడినటువంటి పరిస్థితి. సేమ్ ఇప్పుడు ఏదైతే అర్ధరాత్రి పబ్ అన్ని రూల్స్ కూడా బ్రేక్ చేస్తున్నారో ఆ రూల్స్ అన్నింటినీ కూడా ఆ మఫ్టీలో వెళ్ళి రితురాజ్ సీసీ కెమెరా, స్పై కెమెరాలతో వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి అన్నిటిని రికార్డ్ చేశారు. తర్వాత ఆపై స్థానిక పోలీసులకు సమాచారం చేయడంతో 9 మంది సిబ్బంది అదుపులోకి కేసు నమోదు చేశారు. వాటర్ రీసైక్లింగ్కు వేలైంది. సో ప్రస్తుతం ఇండియా ఎదుర్కొంటున్నటువంటి అతిపెద్ద సవాల్ నీటి సంక్షోభం. మరి భూగర్భ జలాలు ఎండిపోవడంతో జనాభా పెరుగుతున్నారు, భూగర్భ జలాలు ఎండిపోతున్నాయి. కాబట్టి రీసైక్లింగ్, ఇప్పుడు దానికి వాటర్ రీసైక్లింగ్ ప్రస్తుతం ఇలాంటి పరిస్థితిలో అత్యంత విలువైన వస్తువుగా భావించి అందరు బాధ్యతగా వాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. సో మురుగునీటిని శుద్ధి చేయడం, ఈ వాటర్ రీసైక్లింగ్. మురుగునీరే రేపటి మంచినీరు. ఏడాదికి నీటి లభ్యత 1486 క్యూబిక్ మీటర్లకు పడిపోయి ప్రమాద గీతను దాటిన భారత్. శుద్ధి చేసిన నీటికి మురుగునీరు అనే ముద్రతో వాడటానికి వెనుకంజ, వ్యవసాయానికి వాడుకుంటే పంటలకు మేలు. సో ఆ మురుగునీటిని రీసైక్లింగ్ చేసిన మురుగునీటి అనే ఫీలింగ్ ఉండకుండా వ్యవసాయానికి వాడుకుంటే ప్రయోజనాలు ఉంటుందని చెప్పి ఇక్కడ ఒక న్యూస్. ఇది సాక్షి న్యూస్. మరి ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏముందో చూద్దాం. సో నాకు 20 ఏళ్ళప్పుడే ఈ చిత్రకథ విన్నాను. సో కమల్ హాసన్ ఇటు సంగీతం శ్రీనివాసరావు గారు తెరకెక్కించినటువంటి సింగ్ గీతం సినిమా నుంచి ఈ నెల 11న రిలీజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో కమల్ హాసన్ అటు ఈ సినిమాని నేను 20 ఏళ్ళప్పుడే విన్నాను. ఇప్పుడు పుష్పక విమానం మంచి ఉదాహరణ. సో సంగీతం నుంచి ఆ సినిమా, ఇప్పుడు ఈ సినిమా ముందుకు రానుంది. జెన్జీ కిడ్స్ ఆలోచన కన్నా ముందే ఉంటుంది ఈయన ఆలోచనలు. ఈయనతోటి పాటు ఆయనలో ఇంకా సినిమా ఉంది అంటూ కీలక కామెంట్స్ చేశారు. వరలక్ష్మి వ్రతానికి ఇరుముడి. సో ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు, వరలక్ష్మి వ్రతానికి అటు భక్తి నేపథ్యంలో రానున్న రవితేజ హీరోగా నటిస్తున్నటువంటి ఇరుముడి ఈ నెల 21న రానుంది. ట్రైలర్ కాన్సెప్ట్ ట్రైజర్ హంట్ కాన్సెప్ట్ ఆధారంగా సో విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్నటువంటి నాగబంధన్ ది సీక్రెట్ ట్రైజర్. ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా జూలై 3న రిలీజ్ కానుంది. నైజాం ఏరియాలో ఈ చిత్రాన్ని దిల్ రాజు రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా కథలోని ట్రెజర్ హంట్ కాన్సెప్ట్కి అనుగుణంగా ఈ ప్రచార యాత్రను ప్లాన్ చేశాం. ప్రతి నగరంలో జరిగే కార్యక్రమంతో ఈ సినిమా ప్రపంచం, అందులోని రహస్యాలు, సాహస అంశాలను ప్రేక్షకులకు మరింత చేరువ చేస్తాం. ఈ నెల 19న హైదరాబాద్లో నిర్వహించి ట్రైలర్ లాంచ్ చేస్తాం. ఆ తర్వాత జూన్ 20 నుంచి 23 వరకు ముంబై, చెన్నై, బెంగళూరు, కొచ్చి నగరాల్లో వరుసగా ప్రమోషనల్ కార్యక్రమంలో పాల్గొంటామని మూవీ టీం ప్రకటించింది. సో మళ్ళీ విలన్గా అటు చిరంజీవి నటిస్తున్నటువంటి మెగా 158 షూటింగ్ త్వరగా శరవేగంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ సినిమాలో కన్నడ నటి రచితారామ్ కూడా భాగమయ్యారన్నట్టుగా తెలుస్తుంది. ఇందులో ఈమె నెగిటివ్ షేడ్లో ఉంటారని సమాచారం. సో ఇది సాక్షి ఎంటర్టైన్మెంట్ న్యూస్. మరి నమస్తే తెలంగాణలో ఏం న్యూస్ ఉందో చూద్దాం. యుద్ధాన్ని మించిన విధ్వంసాన్ని సృష్టించా, హైడ్రాతో అందరినీ వణికించిన, ఊహించని రీతిలో హైదరాబాద్లో ఇండ్లు కూల్చినాం. కావాలంటే మీరు గూగుల్లో వెతికి చూసుకోండి. ఇరాన్, ఇజ్రాయెల్ విధ్వంసాలతో దీన్ని పోల్చుకోండి. ఇది హిందూ కాంక్లేవ్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. నివ్వెరపోయిన సీనియర్ సంపాదకుడు ఎన్ రామ్, హిట్లర్ ఆదర్శం అన్న కామెంట్లపై ఇప్పటికే దుమారం. సో సీఎం రేవంత్ రెడ్డి హిట్లర్ ఆదర్శంతోనే హైడ్రాను తీసుకొచ్చామని చేసినటువంటి కామెంట్స్తో ఇక్కడ ఒక న్యూస్. హిట్లర్కు పట్టిన గతే రేవంత్కు. రాష్ట్రంలో హైడ్రా పేరుతో అరాచకం, బుల్డోజర్ల విధ్వంసమే నయా నాజీ పాలనకు నిదర్శనం. కేటీఆర్ ధ్వజం. హిట్లర్ ఆదర్శమన్న సీఎం వ్యాఖ్యలపై తెలంగాణ వాదుల ఆగ్రహం. జ్ఞానం ఉన్న వారెవరూ హిట్లర్ను ఆదర్శంగా తీసుకోరు. కట్టా శేఖర్ రెడ్డి. మిగిలి ఉన్న రేవంత్ ఇమేజ్ను కూల్చేసిన మాటలు వికే శ్రీనివాస్. మరి ఏదైతే రేవంత్ రెడ్డి హిట్లర్తో ఆదర్శం అంటూ చేశారో కామెంట్స్ పైన అటు కేటీఆర్ స్పందించడం, కట్టా శేఖర్ రెడ్డి, కె శ్రీనివాస్ రెడ్డి స్పందించడం జరిగింది. సింగరేణిని అప్పుల కుప్పగా చేసిన రేవంత్ రోజుకో స్కామ్తో సంస్థ నష్టాల్లోకి. 2.5 ఏళ్లలో 12,377 కోట్లకు బొక్కుబకాయిలు. బీఆర్ఎస్ సింగరేణి పరిరక్షణ సదస్సులో మాజీ మంత్రి హరీష్. మరి సింగరేణి
పరిరక్షణ సదస్సులో పాల్గొన్నటువంటి హరీష్ రావు సింగరేణి సంస్థకు ఏం చేసింది లేదు, సింగరేణిని అప్పుల కుప్పగా మార్చారు రేవంత్ రెడ్డి అంటూ కామెంట్స్ చేశారు. గుట్టుగా శ్రీశైలం విస్తరణ, GNSS కాలువల సైతం ఏపీ సర్కార్ దుందుడుకు చర్య, రోజుకు 3 TMCలు ఎత్తిపోసేలా సీమ లిఫ్ట్, పోతిరెడ్డిపాడు విస్తరణ, NGT ఆదేశాలు ధిక్కరించి పనులు, నోరు మెదపని రేవంత్ సర్కార్. సో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ విస్తరణపై ఏపీ సర్కార్ దుందుడుకుగా వ్యవహరించినా సరే రోజుకు 3 TMCలు ఎత్తిపోసేలా సీమ లిఫ్ట్, పోతిరెడ్డిపాడు విస్తరణ జరిగినా ఇటు రేవంత్ సర్కార్ స్పందించట్లేదని న్యూస్. ఏపీకి సుజలం, తెలంగాణకు నిష్ఫలం, గురువు కోసం రాష్ట్రానికి రేవంత్ తీరని ద్రోహం హరీష్. గోదావరి కావేరి లింక్ పేరిట ఏపీ భారీ కుట్ర, నల్లమల సాగర్ కోసమే పోలవరం నుంచి ఏపీ కేంద్రం కూడబలుక్కొని జలకుతంత్రం, అన్ని రహస్య భేటీలే, మినిట్స్ బయటపెట్టరు. రాష్ట్రానికి గోదావరిలో 213 TMCల నష్టం, కృష్ణా నేటిలోనూ తెలంగాణ హక్కులకు విఘాతం, నోరు మెదపని బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు, జలకుట్రలు ఆపకపోతే మరో పోరు హరీష్ రావు. సో అటు గురువు కోసం రేవంత్ రెడ్డి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని, గోదావరి కావేరి లింక్ పేరిట ఏపీ భారీ కుట్ర చేస్తుందని, ఏపీ కేంద్రం కూడబలుక్కుని ఈ నిర్ణయం తీసుకుంటున్నారని, జలకుతంత్రం చేస్తున్నారని, జలకుట్రలు ఆపకపోతే మేము ఉద్రిక్త పరిస్థితి నెలకొంటుంది, ఇంకొక పోర్ స్టార్ట్ అవుతుందని హరీష్ రావు చెప్పారు. ఈ దోకా ఎందాక సున్నిత అంశాల్లో కాంగ్రెస్ రాజకీయ నిర్ణయాలు, నాడు బనకచెర్లపై సంబంధం లేకుండానే ఉరకలు, నేడు పాలమూరుకు అన్యాయం పైన అదే ఉత్సాహం, ఇంటర్స్టేట్ అధికారులు లేకుండానే కమిటీకి పేర్లు, పాలమూరు వాటా కుదించి బనకచెర్లతో లింక్, మరోవైపు కర్ణాటకతోనూ అదే తీరున చర్చలు, రేవంత్ సర్కార్పై ఇంజనీరింగ్ నిపుణుల ఆగ్రహం. సో అటు బనకచెర్ల పైన, పాలమూరు పైన ఇంజనీరింగ్ నిపుణులు చెప్పినటువంటి దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ ఒక న్యూస్. నిమ్స్ డైరెక్టర్గా రాహుల్ దేవరాజ్, నిమ్స్ యూరాలజీ విభాగాన్ని సౌత్ టాప్ 3లో నిలిపిన ఘనత, 2000 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలో సర్కారీ వైద్యంలో రికార్డు, నిమ్స్ను ఉన్నత స్థానానికి తీసుకెళ్లేందుకు కృషి, డాక్టర్ రాహుల్. అటు నిమ్స్ డైరెక్టర్గా రాహుల్ దేవరాజ్ని నియమించారు. వడ్లు కొంటరేలదని రైతుల కంటతడి, ధాన్యం బోనస్ పైసా ఇయ్యలే, నేటికి నిధులు కేటాయించని రేవంత్ సర్కార్, రైతులకు 700 కోట్లకు పైగా బకాయిలు, నిరుడు యాసంగిలో 1159 కోట్ల ఎగవేత, ఈసారి ఎగవేత ఖాయమేనని సంకేతాలు. నిన్నటి యాసంగిలో ఏ విధంగా ఎగవేత వేశారు, ఇప్పుడు కూడా అలాగే రైతులకు బకాయిలు ఎగవేత వేస్తారని, నేటికి నిధులు కేటాయించని రేవంత్ సర్కార్ అని ఇక్కడ ఒక న్యూస్. యారన్ యాతన, సిరిసిల్లలో కాకుండా వేములవాడలో నూలు డిపో, మొదట అందరికీ యారాన్ ఇస్తామన్న సర్కార్, తర్వాత ప్రభుత్వ ఆర్డర్లకేనంటూ మాట మార్పు, ఇప్పుడు ఇందిరా మహిళా శక్తి చీరలకు కరవే, ఇబ్బందుల ఉత్పత్తిదారులు, మ్యాక్స్ సొసైటీలు, ఉపాధి దెబ్బతిని అయోమయంలో నేత కార్మికులు. అటు ముందు యారాన్ అందరికీ ఇస్తామని, ఇప్పుడు ప్రభుత్వ ఆర్డర్లకేనంటూ మాట మార్చిందని, ఇప్పుడు ఈ ఉపాధి దెబ్బతిని నేత కార్మికులు అయోమయ స్థితిలో ఉన్నారని చెప్పి ఇక్కడ ఒక న్యూస్. ఊగిసలాటలో బట్టి భవిత, హస్తిన కేంద్రంగా సైలెంట్ గా మారుతున్న సమీకరణాలు కేంద్ర రాజకీయాల్లోకి రావాలని కాంగ్రెస్ అధిష్టానం సూచన, రెవెన్యూ నుంచి పొంగులేటి అవుట్, శ్రీధర్ బాబు చేతికి ఆర్థిక శాఖ, రవాణా శాఖ బాధ్యతల నుంచి పొన్నంను తప్పిస్తారని ప్రచారం, మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ భవిత ప్రశ్నార్థకం, ప్రభుత్వ పనితీరుపై 2 ఏజెన్సీల ద్వారా అధిష్టానం రహస్య సర్వే, ఒక్కొక్కరికి ఢిల్లీకి పిలిపించి మాట్లాడుతున్న అధిష్టానం పెద్దలు. సో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంలో అంటే కాంగ్రెస్ అధిష్టానం తీసుకునేటువంటి నిర్ణయాలపైన అసలు కేంద్ర రాజకీయాల్లోకి బట్టిన ఆహ్వానిస్తున్నారని చెప్పి, అదేవిధంగా రెవెన్యూ నుంచి పొంగులేటి తీసేసి శ్రీధర్ బాబుకు ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయని, హస్తినా కేంద్రంగా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంలో అటు మంత్రులు వాళ్ళది మారుతుందని ఇక్కడ ఒక న్యూస్. సో ఇది ఈరోజు నమస్తే తెలంగాణ న్యూస్. మరి మూవీ న్యూస్ ఏముందో చూద్దాం. భక్తి భావోద్వేగాల ఇరుముడి. సో ఇరుముడి ఇప్పటికే చూసాము, అటు ABN ఆంధ్రజ్యోతిలో కానివ్వండి, సాక్షిలో కానివ్వండి. ఇప్పుడు భక్తి భావోద్వేగాల ఇరుముడి ఈ నెల 21న, ఈ ఆగస్టు 21న వరలక్ష్మి వ్రతం సందర్భంగా పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్గా రిలీజ్ చేయనున్నారని చెప్పి న్యూస్. బాలకృష్ణ సినిమాలో విలన్గా, సో లెజెండ్ సినిమాతో నటుడిగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు జగపతి బాబు. అప్పటి వరకు హీరోగా నటించిన ఆయన ఆ సినిమా నుంచి విలన్గా నటించారు. మరి ఇప్పుడు ఇంకో స్టార్ హీరోగా కూడా విలన్గా నటించే ఛాన్స్ ఉంది NBK 112లో అని చెప్పి కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. సో మాఫియా నేపథ్య కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమాలో విలన్ పాత్ర చాలా పవర్ఫుల్గా ఉంటుందంట. అయితే ఈ పాత్ర కోసం రాజశేఖర్ని కొరటాల శివ కలిశారని చెప్పి
కథనాలు వినిపిస్తున్నాయి. సో సింగ్ గీతం సినిమా ఈ నెల 11న రానున్నటువంటి నేపథ్యంలో సింగ్ గీతం నా 40 ఏళ్ల కథ అని చెప్పి కమల్ హాసన్ అటు సింగీతం శ్రీనివాస్ వారి పైన చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు ఒకటి పుష్పక విమానంగా వచ్చింది, ఇప్పుడు రెండో కథ సింగీతంగా రాబోతున్నది, నాకు ఇప్పుడు 70 ఏళ్ళు, ఇప్పుడు ఈ సినిమా చూడబోతున్నానని చెప్పి ఆనందం వ్యక్తం చేశారు కమల్ హాసన్. ఉత్కంఠభరితంగా కుంభకర్ణుడితో పోరాటం. మరి అటు రాజమౌళి తెరకెక్కిస్తున్నటువంటి వారణాసి సినిమాలో శ్రీరాముడిగా రుద్ర క్యారెక్టర్లో మహేష్ బాబు గారు నటిస్తున్నారు. మరి మహేష్ బాబు గారికి కుంభకర్ణుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ చేస్తున్న ఆ 30 నిమిషాల యుద్ధ సన్నివేశాలు సినిమాకే హైలైట్ అని చెప్పి చెప్తున్నారు. సో ఇది ఈరోజు. ఇకపోతే రష్మిక మందాన సోషల్ మీడియాలో ఇండస్ట్రీలో గోల్డెన్ రూల్ అంటూ కొన్ని కీలక కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళందరికీ కూడా అసలు ఈ సెలబ్రిటీస్కి నైట్ 9కు అన్నా ముందు అన్ని మంచి పాజిటివ్ కామెంట్స్ వస్తాయి, కానీ ఒక్క నెగిటివ్ కామెంట్ చేసినా మేము ఎంతో ఉత్సాహభరితంగా ఉన్నటువంటిది అది డీలా పడిపోయే అవకాశం ఉంటుంది. సో నేను అలాగే అసలు తట్టుకోలేకపోయేదాన్ని నెగిటివ్ కామెంట్స్ చూసి అప్పుడు ఒక రూల్ పెట్టుకున్నాను. బిఫోర్ 9 సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండి ఆఫ్టర్ 9 అసలు సోషల్ మీడియాని ముట్టుకోకూడదని చెప్పి కొన్ని కీలక కామెంట్స్ చేశారు. అది ఇండస్ట్రీలోనే గోల్డెన్ రూల్ అంటూ ఆమె చెప్పారు. ఇది ఈరోజు మూవీ న్యూస్ నమస్తే తెలంగాణలో. మరి అటు మూవీ న్యూస్ కావాలన్నా ఇటు పొలిటికల్ న్యూస్ కావాలన్నా క్షణాల్లో మీకు కావాలంటే వెంటనే మా